ఉదయకాల ప్రార్థన. కృపామయుడా, కృపాసత్య సంపూర్ణుడా, సర్వోన్నతుడా, మీ యొక్క అత్యున్నతమైన నామాన్ని బట్టి మీకే స్తుతులు, మీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. గడిచిన రాత్రి అంతనూ కూడా అయ్యా మీరు మాకు కృప చూపించి మీ కాపుదలలో మమ్మల్ని, మా కుటుంబాన్ని భద్రపరిచి మంచి నిద్రను మాలో ఉన్న ప్రతి ఒక్కరికి దయచేసి ఈ యొక్క సూర్యోదయమును మరొకసారి చూడడానికి మీరు మాకు అనుగ్రహించిన ఈ సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలు. అయా మాకున్న మంచితనము, జ్ఞానము, ధనమును బట్టి కాదు కానీ నాయనా, కేవలము మీ కృపను బట్టే ఇంకనూ ఈ రోజున సజీవులుగా మమ్మల్ని నిలిపి ఉన్నారు ప్రభువా. మీకే స్తోత్రాలు, మీకే వందనాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. మార్కు సువార్త 4వ అధ్యాయము 21వ వచనము. దీపము దీపస్తంభము మీద నుంచబడుటకే గాని కుంచము కిందనైనను మంచము కిందనైనను నుంచబడుటకు తేబడదు గదా. ఆమేన్. అవును ప్రభువా, ఈ రోజున ఎంతమంది అయితే మిమ్మల్ని అంగీకరించి ఉన్నారో, మీ నామాన్ని తెలుసుకొని ఉన్నారో, మీ వాక్యాన్ని గ్రహించి ఉన్నారో, వారందరూ కూడా దీపములతో సమానము అని, వారందరూ కూడా నిష్ఫలులుగా ఉండకుండా దీపస్తంభము పైన దీపం ఉన్నట్లుగా వారు కూడా అనేకులకు తండ్రి వెలుగుగా ఉండుటకు జ్ఞానము దయచేయండి. మీ మాటలు ప్రకటించుటకు వారి నోటిని తెరవండి నాయనా. ఈ లోకము, ఈ దేశము అంతా కూడా అయా నిజమైన దేవుడవు, నీ వైపు చూడడానికి కృప చూపించమని మేమందరము కూడా ప్రభువా దీపముగా ఉంటుండగా ప్రభువా, మా ద్వారా, మా క్రియల ద్వారా, మా మాటల ద్వారా, మా నడవడిక ద్వారా మీ నామాన్ని మహిమపరుస్తూ అనేకులకు తండ్రి మాదిరికరమైన జీవితాన్ని కలిగి ఉండులాగున కూడా కృప చూపించమని ఈ ఉదయకాల సమయంలో మొరపెడుతున్నాము తండ్రి. అయా ఈ రోజున మా పనులన్నిటినీ కూడా మీ పాద సన్నిధిన పెడుతున్నాము. చేస్తున్న ఉద్యోగ, వ్యాపారములు, పరిచర్యలు, వ్యవసాయపు పనులు, ఏ పనులైతే మేము కలిగి ఉన్నామో వాటన్నిటిలో ప్రతి ఒక్కరికి కూడా నూరింతల ప్రతిఫలము దయచేయండి, ఆశీర్వదించండి. ఏ ఆటంకము, అడ్డు లేకుండా ప్రతి ఒక్కరి మార్గమును ఈరోజు సారాలపరచమని బ్రతిమాలుకుంటున్నాము ప్రభువా. అయా శుభకార్యాలు ఈరోజు చేసుకుంటున్న ప్రతి బిడ్డను దీవించండి. క్రొత్తగా పనులు ప్రారంభిస్తున్న, ఉద్యోగములు, వ్యాపారములు వెళ్తున్నా చేస్తున్న వారికి మీరు తోడై ఉండండి ప్రభువా. నాయనా ఈ రోజున మా యొక్క ప్రతి ప్రయాణంలో కూడా మీ యొక్క రక్షణ కలగజేయండి. ఏ అపాయము, ప్రమాదము మాకు జరగకుండా క్షేమకరమైన, సురక్షితమైన ప్రయాణములు మాలో ఉన్న ప్రతి ఒక్కరికి దయచేయమని ప్రార్థిస్తున్నాం దేవా. అదేవిధంగా ఈ రోజున ఏ ఒక్క బిడ్డ కూడా నాయన మిమ్మల్ని నమ్ముకున్న ఏ ఒక్కరు కూడా ప్రభు ఆకలితో అలమటించకుండా ఆర్థిక పరమైన, ఆరోగ్యపరమైన, ఆత్మీయ పరమైన శోధనల్లో, ఉచ్చుల్లో వారు పడిపోకుండా ప్రతి బిడ్డకు తండ్రి సంపూర్ణ సమృద్ధిని కలగజేయమని ప్రార్థిస్తున్నాం. అపవాది చిక్కుల్లోంచి ప్రతి బిడ్డను రక్షించండి. అవమాన భారాలు, నిందలు ఏ బిడ్డకు కలగకుండా కాపాడండి. అయ్యా ఇంటర్వ్యూస్కి, ఎగ్జామ్స్కి బిడ్డలు వెళ్తుండగా జ్ఞానముతో నింపండి ప్రభువా. తండ్రి హాస్పిటల్స్కి వెళ్తుండగా మీరు వారికి తోడై ఉండండి నాయన. అయా ఈ రోజున గృహాలలో ఒంటరిగా ఉంటున్న ప్రతి బిడ్డకు నాయన మీరే క్షేమాన్ని, కాపుదలను దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. తండ్రి మా సమయాన్ని సద్వినియోగము చేసుకుంటూ ప్రతి ఒక్కరిని ప్రేమిస్తూ, ముఖ్యంగా కుటుంబంలో ఎటువంటి గొడవలు, విభేదాలు కలిగి లేకుండా శాంతి, సమాధానకరమైన జీవితాన్ని మాలో ఉన్న ప్రతి ఒక్కరికి మీరే దయచేయమని ప్రార్థిస్తున్నాము దేవా. తండ్రి ఈ రోజున ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డ ఆలోచన యావత్తును కూడా సఫలపరచండి తండ్రి. నాయనా ఈరోజు బర్త్డేలు, యానివర్సరీలు సెలబ్రేట్ చేసుకున్న ప్రతి బిడ్డను కూడా దీవించి ఆశీర్వదించమని, మేమందరము కొందరికైనా తండ్రి మీ నామాన్ని ప్రకటించే వారిగా ఉండుటకు సహాయం అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి మహిమగలిగిన నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమెన్.